దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. ఈరోజు నీ ఫోన్‌కి ఒక్క కాల్ కూడా రాకపోవచ్చు. నువ్వు ఎలా ఉన్నావో అని ఫోన్ చేసి ఒక్కళ్ళు కూడా నిన్ను పలకరించకపోవచ్చు. అయ్యో! ఒక్కళ్ళు కూడా నన్ను క్షేమం అడగట్లేదు. నువ్వు ఎలా ఉన్నావని ఒక్కళ్ళు కూడా ఫోన్ చేసి మాట్లాడటం లేదు అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో. నీ యొక్క బాధను బట్టి, నీ యొక్క కష్టమును బట్టి, నీ వ్యతిరేక పరిస్థితిని బట్టి అందరూ నిన్ను విడిచిపెట్టారేమో. అయ్యో! నన్నంటూ పలకరించే వాళ్ళు కూడా లేరా? నన్నందరూ విడిచిపెట్టారని దుఃఖముతో, వేదనతో ఉండొచ్చు. అయితే నీ కన్నీటిని, నీ హృదయంలో దాచుకున్న బాధను చూసే దేవుడు ఉన్నాడు. నీ పెదవుల మీదకి, నీ కళ్ళల్లో ఆ బాధ కనపడకుండా నీలో నువ్వు కృంగిపోయి, అలసిపోయిన నీ బాధను చూసే దేవుడు ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, అమ్మ నిన్నందరూ విడిచిపెట్టొచ్చు కానీ నేను నిన్ను విడిచిపెట్టలేదు. నా కుమారుడా నిన్నందరూ విడిచిపెట్టొచ్చు కానీ నేను నిన్ను విడిచిపెట్టలేదని ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మనుషులందరూ విడిచిపెట్టినా పర్వాలేదు. దేవుడు ఒక్కడు మనతో ఉంటే చాలు. ఎందుకంటే ఆయన మనతో ఉంటే సమస్తమును ఆయన సమకూరుస్తారు. ఎలాంటి పరిస్థితుల్లో మనమున్న దేవుడు మనల్ని లేవనెత్తుతారు. కాబట్టి మనుషులు విడిచిపెట్టినా కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు అంటున్నారు, నేను నీతోనే ఉన్నాను అని దేవుడు సెలవిస్తా ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 46వ కీర్తన 7వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకి తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకి ఆశ్రయమై ఉన్నాడు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, యెహోవా మనకి తోడై ఉన్నాడు. ఆమేన్. ఎవరండి మనకు తోడుగా ఉంటా? మన దేవుడే. యెహోవా మనకి తోడుగా ఉన్నారు. ఆయన మనకి ఆశ్రయమై ఉన్నారు. కాబట్టి ఆయన మనకు ఆశ్రయపురముగా కంచెగా ఉన్నారు. మనం ఆయనలో దాగుని ఉన్నాము కాబట్టి మనకి ఏ భయము లేదు. ఆయన మనకి తోడుగా ఉన్నారు. మనుషులైతే మన పరిస్థితి బాగున్నప్పుడు, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, సమాధానంగా ఉన్నప్పుడు, మనుషులు సమృద్ధిగా మనం ఉన్నప్పుడు అందరూ మనతోనే ఉంటారండి. కానీ మన పరిస్థితి బాగాలేనప్పుడు ఒక్కళ్ళుగా అందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. యెహోవా మనకి తోడై ఉన్నారు. ఎప్పుడు దేవుడు మనకి తోడై ఉన్నాడంటే మనుషులందరూ విడిచిపెట్టేస్తారు చూస్తారా? మన వ్యతిరేక పరిస్థితిని బట్టి, మనము ఏమీ చేయలేని పరిస్థితుల్లో, ఇంకా ఇతని వల్ల ఏమీ కాదు, ఈమె వల్ల ఏమీ కాదు అని అన్న పరిస్థితి అందరూ విడిచిపెట్టేస్తారు. కానీ దేవుడు అప్పుడే మనకి సమీపంగా ఉంటారు, మనకి తోడుగా ఉంటారు, మనకి ఆశ్రయముగా ఉంటారు. ఎప్పుడంటే మనం ఆయన మీద ఆధారపడినప్పుడు. అయ్యా నీవే నా సహాయకుడు, నువ్వే నా దిక్కు, నువ్వే నా ఆశ్రయం, నీవే నా కొండ అని మనం ఆయన్ని పాదాలు పట్టుకుని ఉంటుండగా దేవుడు మనకి తోడైండి ఆశ్రయమై ఉన్న దేవుడు. ఈరోజు నీ పరిస్థితిని బట్టి నువ్వు ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నావేమో. నువ్వు ఒంటరిగా లేవు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నీకు ఆశ్రయముగా ఉన్నాడు, నీ కొండగా, తోడుగా, నీడగా దేవుడు ఉన్నాడు. కాబట్టి నువ్వు ఒంటరిగా లేవు. మనుషులు అనుకొచ్చి నీ పరిస్థితి అయిపోయిందని, కానీ ఎక్కడైతే మనుషులు అనుకుంటున్నారో నీ పరిస్థితి అయిపోయిందని అక్కడే దేవుడు మరలా నిన్ను నిలవబెట్టబోతూ ఉన్నారు. నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, సమృద్ధిగా, ఆరోగ్యంతో, బలంతో, శక్తితో దేవుడు నిలవబెట్టబోతున్నారు. కాబట్టి దేవుడు మనకి తోడయుండి ఆశ్రయం ఉండి మనల్ని నడిపిస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కనులు మూసుకుని ప్రేయర్లోకి ఉంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవత. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములని క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలు భాగస్థులే భారం కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.
మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. యవ్వని బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థనని పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.